తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈరోజు ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు కలిసి వస్తాయి. పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రేమ, ఆనందాలు, ఆప్యాయతలు సంతోషాన్నిస్తూ ఉంటాయి. అలాగే కుటుంబపరమైనటువంటి జీవనాల విషయంలో ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాలభైరవ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి అష్టకమును పారాయణం చేయాలి. వృషభ రాశి వాళ్లకు ఈరోజు అనుకూలంగా ప్రశాంతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి వివిధ రకాల కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య భావనలు తగ్గిపోతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వినాయక స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారిని తెల్ల జిల్లేడు పుష్పాలతో అర్చించండి. మిథున రాశి వాళ్లకు ఉత్సాహంగా ఉంటుంది. అన్ని రకాల కార్యక్రమాల్లో శుభ ఫలితాలు పొందుతుంటారు. పరిశోధనలు, రచనా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఎన్నో రకాల ఆలోచనలు ఉపయోగపడుతూ ఉంటాయి. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ అచ్యుతాష్టకమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వారు ఈరోజు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులు పెంచుకోకూడదు. కుటుంబ సభ్యులతో వాద వివాదాలకు ఏమాత్రం కూడా మీరు ప్రోత్సాహాన్ని కలిగించకూడదు. సమస్యలను తగ్గించే ప్రయత్నం చేయాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది. సింహరాశి వాళ్లకు ఈరోజు ఆత్మవిశ్వాసాలు పెరుగుతుంటాయి. అనుకున్న పనులు పూర్తి చేసుకుంటారు. ఆర్థికపరమైనటువంటి లాభాదేవీలు పొందగలుగుతూ ఉంటారు. అలాగే సమాజంలో మంచి గౌరవ మర్యాదలు కూడా కలిసి వస్తుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఏకదంత గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారికి అర్చన నిర్వహించి బెల్లము ముక్కను నివేదన చేయండి. కన్యారాశి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. నిరుద్యోగులకు మంచి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి. ఉపాధితో కూడుకున్న సంతోషాలు ఏర్పాటవుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ వాగ్దేవి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. తులారాశి వాళ్లకు వ్యక్తిగత జీవన విధానాల్లో అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. అలాగే గతంలో వివిధ రకాల సమస్యల్లో ఏవైతే మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు, నిరాశ, నిస్పృహలు ఉంటాయో అవన్నీ కూడా తగ్గిపోతుంటాయి. కార్యక్రమాల విషయంలో పట్టుదలతో ముందుకు సాగుతూ ఉండాలి. అలాగే అనవసరమైనటువంటి ఆలోచనలను కూడా మీరు నియంత్రించుకుంటూ ఉండాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయటం. వృశ్చిక రాశి వాళ్లకు ఈ రోజు పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో హాయిగా ఆనందంగా జీవనాలు చేస్తూ ఉంటారు. అనారోగ్య భావనలు తగ్గిపోతుంటాయి. అలాగే నూతనమైనటువంటి గృహం కొనుక్కోవటం కానీ లేదా స్థలం కొనుక్కునేటటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో పూజించడం మంచిది. ధనుస్సు రాశి వాళ్లకు ఈరోజు ఉద్యోగ జీవనంలో జాగ్రత్తగా ఉండాలి. నూతనమైనటువంటి ఒప్పందాలు కుదురుతూ ఉంటాయి. అలాగే వివిధ కారణాల చేత ఏర్పడేటటువంటి సమస్యలు, ఇబ్బందులన్నీ కూడా జాగ్రత్తగా పరిష్కరించుకోవటం, వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ముఖ్యంగా అన్ని విషయాల్లో తొందరపడకుండా నిదానంగా ఆలోచిస్తూ పనులు పూర్తి చేస్తుండాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నృసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయాలి. మకర రాశి వాళ్లకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఆర్థిక పరమైనటువంటి ఒప్పందాలు కూడా కుదురుతూ ఉంటాయి. రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో పలు ఆహ్వానాలు కూడా మీకు అందుతూ ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించాలి. కుంభరాశి వాళ్లకు ఈరోజు ఉద్యోగపరమైనటువంటి జీవనంలో అనుకూలతలు ఉంటాయి. పేరు ప్రఖ్యాతులు పెరుగుతూ ఉంటాయి. అయితే సాధారణమైనటువంటి జీవనాల్లో బద్ధకము, మిశ్రమ ఫలితాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొన్ని విషయాల్లో నిరాశలు ఉన్నప్పటికీ కూడా పట్టుదలతో వ్యవహరిస్తూ ఉండండి. సానుకూలమైనటువంటి ఆలోచనలు, దృక్పథాలు మీకు మేలు చేస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జగన్నాథ స్వామివారు. మీరు చేయవలసిన పూజ శ్రీకృష్ణునికి తులసి అర్చన నిర్వహించండి. మీనరాశి వాళ్లకు ఈరోజు అన్ని రకాల అనుకూలతలు ఉంటాయి. రాజకీయ పరమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగ కార్యక్రమాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే వివిధ రూపాల్లో ప్రయాణాలు కూడా ఏర్పాటవుతూ ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నవగ్రహ దేవతలు. మీరు చేయవలసిన పూజ నవగ్రహ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది.